గోశాల కాడ పంపు ఉంది అక్కడి నుంచి గోశాల దగ్గర అండి గోశాల దగ్గర నుంచి మరి మంచినీళ్ళు గోశాల దగ్గర పంపు ఉందండి పంపు దగ్గర తెచ్చుకుంటాం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండదండి ఆ మురిగాల దగ్గర అండి ఇప్పుడు అక్కడ కూడా పంపు లేదనుకో మీరు ఏం చేసేవాళ్ళు అక్కడ పంపు లేకపోతే కొట్టు చేల పంపుల్లో తాగేవాళ్ళం మరి నాన్నగారికి ఒక మాట చెప్పాల్సింది కదా చెప్పారు ఎమ్మెల్యే గారికి వీళ్ళంతా మాట్లాడలేదు కండి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంతేనా ఇంకేం ఇబ్బందులు నీ ఊర్లో ఇబ్బందులు లేవండి బాగానే ఉంది పథకాలన్నీ బాగా ఏందమ్మా సమస్య మన ఊరికి ఆడవాళ్ళకి ఏంది సమస్య నాకేం తెలియదండి అదేనది మాట్లాడదని చెబుతుంది కాదమ్మా సమస్యలు ఏమున్నాయి సమస్యలు ఏమి లేవు బాగుండండి మంచినీళ్ళ పరిస్థితి ఏంది మంచినీళ్ళు గోసాలో తెచ్చుకుంటున్నాండి అక్కడ మరి మీ ఊరికి పంపొద్దా మా ఊరు పంపు కావాలండి వేసేవాళ్ళు లేరు మరి అడగాలి కదా ఎవరు అధికారులు మా ద్వారా చెబితే చేస్తారు ఎవరిని అడిగారు మేము ఎవరిని అడగలేదండి మరి ఇప్పుడు మీ ధరలు ఏమైనా పెరిగినట్టు అనిపించింది ధరలు తగ్గినాయా ఏం ధరలండి ఉప్పు పప్పు ఆయిల్ అన్నీ రేట్లు పెరిగే ఉండేయండి ఎప్పుడులాగా ఉండేగా అంతకుముందు పెరిగి ఉన్నాయి ఇప్పుడు పెరిగినాయా ఇప్పుడు ఇంకేం పెరగలేదండి అదే రేటు రేట్లు ఏమేమి ఎక్కువ పెరిగి అనుకున్నావు నువ్వు మంచి నూనె రేటు పెరిగింది బియ్యం రేటు పెరిగింది అన్ని రేట్లు పెరిగినాయి కూలి పెరిగిందా మరి కూలి పెరగలేదు కూలి అంతే ఉంది ఇక కూలి పెంచుతులేదు అది నిజంగా అండి కూలి పెంచుతులేదు కానీ అన్ని రేట్లు పెరిగినాయి మంచి పరిస్థితి మీ ఊర్లో మంచి పరిస్థితి అక్కడికి వెళ్ళాల్సిందే తాగితే ఈ సీల పంపులో తాగాలి నీళ్ళు అన్ని పంపులు ఎలా ఉంటాయి ఉప్పప్పుగా ఉంటాయి సవ్వగా ఉంటాయి ఉప్పప్పుగా ఉంటాయి అడిగాం ఆ తట్టివేరు వాళ్ళని అడిగేపాటికి ఏమన్నారంటే మాకు బ్యాంక్కి పెడితే మా ఊర్లో బ్యాంక్కి పెడితే మేము అందిస్తామన్నారు పైప్ కలెక్షన్ అన్నీ పెట్టారు తీరా అక్కడికి వెళ్ళి కలిపేపాటికి అన్నారంట ఆ మాట అది తట్టివేరు వాళ్ళు అన్నారంట ఇబ్బందిగానే ఉంది మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మంచీలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.